వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అందులోనూ పిల్లలకి 7th నుంచి 10th క్లాస్ వరకు చాలా బేస్ అండి. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కూల్ డ్యూరేషన్ కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు బిజీ అయిపోయి కావచ్చు, ఇలాంటి లైఫ్ స్టైల్లో వాళ్ళ స్టడీస్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో పిల్లలకి ఇంట్లో ఉండే మంచి ఫౌండేషన్ కావాలి అని అనుకుంటే, సో ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ అకాడమీ గురించి చెప్పబోతున్నాను. అదే ట్యూటోరిక్స్ అకాడమీ. సో మరి ఈ అకాడమీ ఎలా ఉంటుంది, దాంట్లో మనం స్టూడెంట్స్ని ఎలా జాయిన్ చేయాలి, వాళ్ళకి బేసిక్ స్టడీస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఫ్యాకల్టీ, మ్యాథ్స్ ఫ్యాకల్టీ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. హలో, నమస్తే. సో మీ యాప్ అసలు ఇది వినగానే ఈ అకాడమీ గురించి నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. సో అసలు స్టూడెంట్స్తో పాటు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ యాజ్ ఎ పేరెంట్గా ఈ అకాడమీ గురించి అసలు మీరు ఏం చెప్తారు? సో యూజువల్గా మేము ఈ ప్రాబ్లం కానీ ఈ ప్రోడక్ట్ కానీ మేము డిజైన్ చేసే ముందు సొసైటీలో ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటనేది మేము ఐడెంటిఫై చేస్తాం. స్కూల్స్కి వెళ్తున్నారు, ఈజ్ ఫైన్, బాగానే ఉంది. దాని తర్వాత స్కూల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అవును, రైట్. సో ట్యూషన్స్కి వెళ్తున్నారు, దాని వెనకాల జరిగే ఇన్విజిబుల్ ఖర్చు ఏంటన్నది మేము ఐడెంటిఫై చేస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ అని మాకు అయితే అర్థమైంది. సో వాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళాలి, కానీ వాళ్ళ ఖర్చు తగ్గాలి, కానీ వాళ్ళకి కంటెంట్ మీద ఫోకస్ చేయాలి అనే ఈ 3 పారామీటర్స్ మేము తీసుకొని డిజైన్ చేసిందే ట్యూటోరిక్స్ అనే ఒక యాప్. ఇనీషియల్గా మేము యాప్ డిజైన్ చేసాము, బట్ ఇప్పుడు అది మేము అకాడమీ కిందగా మార్చాము అనమాట. అంటే ఏంటి అని అంటే, ఈ యాప్లో ఆల్రెడీ మేము 2D అండ్ 3D విజువలైజేషన్స్ ద్వారా బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ యూస్ చేయకుండా CBSE క్లాసెస్ మొత్తాన్ని మేము ఫినిష్ చేసాం మ్యాథ్స్ అండ్ సైన్స్ గురించి. అయితే అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మాకేమనిపించింది అని అంటే, ఓన్లీ వీళ్ళకి ఇది ఇస్తే కాదు, దీంతో పాటు మనం ఒక అకౌంటబిలిటీ మనం తీసుకుందాం, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాం, పిల్లల్ని మనం అడాప్ట్ చేసుకుందాం, పిల్లల్ని మనం దత్తత తీసుకుందాం, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మనం దత్తత తీసుకుందాం అనే ఆ కాన్సెప్ట్లో మేము వెళ్ళాం అనమాట. సో రైట్ నౌ యాప్తో పాటు వీఆర్ టర్నింగ్ ఇన్ టు ట్యూటోరిక్స్ అకాడమీ అనమాట. సో చిన్న యాప్గా స్టార్ట్ చేసి అకాడమీగా ఎస్టాబ్లిష్ అయ్యింది అంటేనే అది సక్సెస్ అయిందని అర్థమవుతుంది. సో అంటే మెయిన్గా ఎలాంటి పిల్లల్ని అంటే సెలెక్టివ్గా చూస్ చేసుకుంటారా, లేకపోతే ఎలాంటి వాళ్ళైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చా? ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాసెస్ వరకు ఉంటాయంటారు? ఎలాంటి పిల్లలైనా అండి, మీకు మీ పేరెంట్ యాజ్ ఎ పేరెంట్గా మీరు మీ స్టూడెంట్ లైక్ మీ కిడ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కొడుకు కానీ నా కూతురు కానీ వాళ్ళు ఆల్రెడీ హైలీ పెర్ఫార్మింగా లేదంటే అండర్ పెర్ఫార్మింగ్ అని మీకు డిసైడ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుందనే విషయం మీరు గ్రహించుకుంటే అప్పుడు దెన్ యూ కెన్ టేక్ ద కాల్ అనమాట. ఎవరైనా కానీ మేజర్లీ మేము కవర్ చేసింది CBSE పోర్షన్ అండి. ICSE పోర్షన్ కూడా మేము కవర్ చేసాం, మోర్ లైక్ టాపిక్స్లో కవర్ చేసాము. సో ఇన్ ఏ సింగిల్ లైన్ చెప్పాలంటే కనుక ఏ స్టూడెంట్ అయినా కానీ ఎన్రోల్ అవ్వచ్చు. ఇది డైరెక్ట్గా స్టూడెంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. ఓకే. సో నాకు వచ్చిన నెక్స్ట్ డౌట్ అదే. సో ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా మనకి, వెరీ స్టార్టింగ్లో అంటే మనకి స్టేట్ సిలబస్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు CBSE, ICSE ఇలాంటివన్నీ వచ్చాయి. సో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది. కరెక్ట్. యూజువల్గా ఏమంటే CBSE అనేది మోర్ దెన్ 17 స్టేట్స్లో ఇన్కార్పొరేట్ చేసిన సిలబస్ అనమాట. సో మోర్ జనరిక్గా ఇండియా వైడ్గా మేము వెళ్ళేటప్పటికి మా యాప్ని 1 మిలియన్ పీపుల్, 1.5 మిలియన్ పీపుల్ అంటే 15 లక్షల మంది ట్రస్ట్ చేస్తున్న యాప్ ఇది. మన ప్లే స్టోర్లో 4.3 రేటెడ్ ఉన్న యాప్ ఇది. సో ఇంత ఇండియా వైడ్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు సో వీవర్ ఓన్లీ జనరిక్ అనమాట, ఓన్లీ CBSE డిజైన్ చేద్దామని. బట్ ఇట్ డజంట్ మీన్ ఓన్లీ CBSE వాళ్ళకి ఇది స్టిక్ ఆన్ అయి ఉంటుందని నేను అన్ను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ICSE సిలబస్ వాళ్ళైనా కానీ ఏ స్టేట్ సిలబస్ వాళ్ళైనా కానీ వాళ్ళకి ఒక టాపిక్ అర్థం కాకపోతే డెఫినెట్గా ఇందులో ఎన్రోల్ అయ్యి ఆ వీడియోస్ చెక్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్ వైజ్ క్లారిటీ వస్తుంది, ఫుల్ పోర్షన్ కవర్ అవుతుంది అన్న విషయాన్ని అయితే కనుక దే విల్ టేక్ ద కాల్. ఓకే. సో అంటే ఫస్ట్ పేరెంట్ డిసైడ్ అవ్వాలి, మన కిడ్ ఎలా చదువుతున్నాడు ఏంటి అని తెలుసుకొని వాళ్ళే అప్రోచ్ అయితే బాగుంటుంది అంటారు. కరెక్ట్. ఇంకొక విషయం చెప్తానండి, ఇక్కడ ఈ యాప్ డిజైన్ చేసింది ఏంటి అని అంటే, వాళ్ళు ఆల్రెడీ నిజంగా జడ్జ్ చేయగలిగితే
పేరెంట్స్ వాళ్ళకి ట్యూషన్సే అవసరం లేదు కదా, వాళ్ళకి అంత టైమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక మామ్ ఉన్నారు, ఒక ఇంట్లో కుక్ చేసి వాళ్ళ కిడ్స్కి వాళ్ళ హస్బెండ్కి కుక్ చేసి నీట్గా అన్ని పంపించి బాబుని డ్రాప్ చేసి ఒక స్కూటీ మీద మళ్ళా పికప్ చేసుకోవడానికి మళ్ళా స్కూల్కి వెళ్ళి మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 hour రిఫ్రెష్మెంట్ కోరుకొని దాని తర్వాత మళ్ళీ స్కూటీ వేసుకున్న పిల్లోని తీసుకెళ్ళి ట్యూషన్లో జాయిన్ చేసి ఆ 1 hour అక్కడ వెయిట్ చేయలేరు, ఎందుకంటే ఈవినింగ్ వచ్చి మళ్ళీ డిన్నర్ కుక్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను పిక్ చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళాలి. సో మీరు చూస్తే ఇందులో పెట్రోల్ కాస్ట్ అండ్ మీ టైం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ వేరే క్రాఫ్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మదర్స్, వర్కింగ్ విమెన్ అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, దిస్ యాప్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కోసం డిజైన్ చేసిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. కరెక్ట్. వాళ్ళకి ఇన్విజిబుల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఇది మినిమైజ్ అవుతుంది అని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నిజంగా చాలా బాగుంది. ప్రతి పేరెంట్కి అర్థమైతే గనక సో వాళ్ళకు కూడా చాలా శ్రమ తగ్గుతుంది. సో కానీ మెయిన్గా ఈ ట్యూటోరిక్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మెయిన్ ఏంటి, అసలు దీని టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, వీటి గురించి చెప్తారా? సో మనం యూజువల్గా మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ఫోకస్ చేసామండి. ఫస్ట్ ట్యూటోరిక్స్ అకాడమీలో ఏముంటుందంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ పోర్షన్స్ మాత్రం ఇన్ డెప్త్ అండ్ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం, రైట్. సెకండ్ వచ్చి ఇప్పటి వరకు మేము ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మనం ఇప్పటి వరకు మేము ఈ 1.5 million ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ప్రీ రికార్డెడ్ క్లాసెస్ని విన్నారు. ఇప్పుడు ట్యూటోరిక్స్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి లైవ్ క్లాసెస్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఏంటంటే ఎవ్రీ అవర్ వీళ్ళు ఎలాగైనా ట్యూషన్కి వెళ్ళాలి, ఎవ్రీ డేలో ఒక 1 hour అయితే ట్యూషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లోనే ఉంటూ వాళ్ళ లైవ్ క్లాస్ని అటెండ్ అయ్యి మన మెంటర్ కానీ మన టీచర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ డేలో ఒక 1 hour అయితే క్లాస్ చెప్తారు. ఆ క్లాస్ని వాళ్ళ యాప్లోకి వెళ్ళి విని దాని మీద ఇన్స్టెంట్గా ఎగ్జామ్ రాసి ఒకవేళ ఆ టాపిక్ వైజ్ అయిపోయిన తర్వాత చాప్టర్ మొత్తం మీద ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, మొత్తం సిలబస్ మీద కొన్ని మాక్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో సిలబస్ కవర్ అవుతుంది, ఇన్స్టెంట్గా ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత వెంటనే రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ బ్యాక్లాగ్లో ఉన్నారు, ఎక్కడ బ్యాక్లో ఉన్నారు అన్నది వెంటనే రీడైరెక్ట్ అవుతుందంట. ఈ పలానా క్వశ్చన్ దగ్గర మీరు తప్పు చేశారు, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ యాప్లోంచి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి వెంటనే ఇన్స్టెంట్గా తన తప్పును తను వెంటనే సరిదిద్దుకొని ఇంకా మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు అనమాట. సో దీంతో పాటు మనం ఏం చేస్తామంటే పేరెంట్స్కి, ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వండర్ఫుల్గా ఉపయోగపడే ఒక పారామీటర్ ఏంటి అని అంటే మానిటరింగ్ అనమాట. యాక్షన్ డ్రివెన్ మానిటరింగ్. అంటే మేము జస్ట్ మానిటర్ చేసి వదిలేము, దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటాం. మంత్లీ ఒకసారి పేరెంట్స్కి కాల్ చేసి, సార్ మీ పలానా అబ్బాయి, మీ పలానా అమ్మాయి ఈ మంత్ తన ప్రోగ్రెస్ ఇలా ఉంది, తను ఇంత చదివింది, యాప్లో ఇంత టైం స్పెండ్ చేసింది, ఇన్ని ఎగ్జామ్స్ రాసింది, ఇన్ని మాక్ టెస్ట్ అటెండ్ చేసింది, ఇన్ని అటెండ్ చేసిన తర్వాత తన ప్రోగ్రెస్ ముందు మంత్ కన్నా ఎంత బాగుంది అన్నది ఒక విజువల్ మొత్తం ఒక ఫోన్ కాల్తో మనం ఎవ్రీ మంత్ పేరెంట్కి మనం యాక్షన్ అనేది మనం డెలివర్ చేస్తాం. అందుకే మేము స్పెసిఫిక్గా పెట్టాం ఇది యాక్షన్ డ్రివెన్ మానిటరింగ్. మేము మానిటర్ చేసి వదిలేము, మేము యాక్షన్ కూడా తీసుకుంటాం. యాక్షన్ డ్రివెన్ ADM అని ఉంది. సో ఇప్పుడు ఈ ట్యూటోరిక్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే చాలామంది పేరెంట్స్ ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ పరంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఎవరైనా సరే ఓకే ఇంత డెవలప్ చేశారు కదా, ఎంత ఫీజు ఉంటుందో ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, సో ఏమంటారు మీరు? ఆబ్వియస్గా ఇదైతే అందరికి వచ్చే బేసిక్ డౌట్. ఎవరైనా కానీ ఇదెంత అని అడుగుతారు. సో నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే వారానికి ఒక 6 క్లాసులు వేసుకున్నా. సండే రోజు సెలవు పెట్టుకుంటే మండే నుండి సాటర్డే వరకు ఒక 6 క్లాసులు ఉంటాయి. సో నెలకి మీరు 6 అంటే 24 క్లాసెస్ దాకా ఉంటాయి. సో ఈ 24 క్లాసెస్ ఇంటూ ఒక 1 year వరకు వేసుకుంటే మీకు ఈచ్ క్లాస్కి లెస్ దాన్ 70 to 80 రూపీస్ అయితే మనకు అవుతుంది. అంటే ఇట్స్ లెస్ దాన్ మీరు ఒక వీకెండ్ వెళ్ళి ఒక మాల్కి వెళ్ళి ఒక KFC బిల్లో లేదంటే ఒక మూవీ చూసిన తర్వాత ఒక పాప్కార్న్ బిల్ అంతకన్నా చాలా తక్కువ అనమాట. ఎందుకు మేము ఈ ప్రైస్ రేంజ్ పెట్టాము అని అంటే నాట్ జస్ట్ Tier 1 cities మేము ఫోకస్ చేయట్లేదండి. మేము వీ వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ హారిజాన్స్ ఇన్ ఎవ్రీ రిమోట్ విలేజ్ యాజ్ వెల్. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవాడికి వెళ్ళాలి, ఇంటర్నెట్ కనెక్షన్ పూర్గా ఉన్నవాడికి కూడా వెళ్ళాలి. బట్ చదువు అనేది వాడి ఇంటెన్షన్ అయితే కనుక డెఫినెట్గా ట్యూటోరిక్స్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. ఓకే. సో అంటే ఒకవేళ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే దానికి ఇంటర్నెట్తో ఏం పని లేదంటారా మరి? ఎస్, గుడ్ క్వశ్చన్. నాకు యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న అట్లీస్ట్ లాస్ట్ 4-5 yearsలో మన టెలికామ్ ఇండస్ట్రీ థ్యాంక్ఫుల్ టు ద టెక్నాలజీ ఎవ్రీ రిమోట్ విలేజెస్ కానీ చిన్న విలేజెస్లో కానీ టెక్నాలజీ ద్వారా మనకి సిగ్నల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో కానీ ఇప్పుడున్న టైంలో కానీ
అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఎస్, మీరు అన్నట్టు ప్రతి చిన్న విలేజ్ వాళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండకుండా గుడ్ ఇంటర్నెట్ కనెక్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మనం బెస్ట్ రిజల్ట్ అనేది స్టూడెంట్స్ కి వస్తుందంట. సో అసలు ఎట్లా జాయిన్ అవ్వాలండి ఇందులో, స్టూడెంట్స్ ఎట్లా జాయిన్ చేయాలి? సింపుల్. ట్యూటోరిక్స్ అనే యాప్లోకి వెళ్దాము. వెళ్ళి మీరు ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్ ఆర్ iOS రెండిట్లోని మనం ఉన్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీ నెంబర్ లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడితోని లేదంటే మీ పేరెంట్స్ ఈమెయిల్ ఐడితో కానీ మీరు సైన్ ఇన్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, మీరు ఏ క్లాస్, మీరు ఫ్యూచర్ క్లాస్లో ఏం చదవబోతున్నారు, ఏంటి అనేది ఆ కస్టమైజేషన్ నీట్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో యాప్ వెరీ ఫ్రెండ్లీ యూఏ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. అందులో ఉండే యానిమేషన్స్ కానీ 2D ఎస్పెషల్లీ 3D యానిమేషన్స్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. మీకు పిల్లలు ఇప్పుడు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ షార్ట్ మీద కానీ లేదంటే ఒక యానిమేషన్ బట్టి వాళ్ళు ఎంత బాగా అట్రాక్ట్ అవుతున్నారో, మాకు వచ్చిన ఐడియా ఇక్కడ నుంచే వచ్చిందండి. ఎలాగో వాళ్ళ స్క్రీన్ టైం పెరుగుతున్నప్పుడు ఆ స్క్రీన్ టైంకి ఒక ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఒక ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే డెఫినెట్గా పిల్లలకి విజువలైజేషన్ ద్వారా డెఫినెట్గా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నది మాత్రం మేము ఒకటి గ్రహించాం. అందుకే మేము ఏం డిజైన్ చేసినా కానీ బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ యూస్ చేయకుండా మేము యాప్స్ని డిజైన్ చేస్తాం. యాప్లో ఉండే యానిమేషన్స్ కానీ కంటెంట్ కానీ దీని వెనకాల చాలా టెక్ టీమ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయింది. ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు బ్యాక్ దెన్ మేము 2017లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బై దెన్ ఏ లేదు, అప్పుడు థ్యాంక్స్ టు ఏ అప్పుడు లేదు కాబట్టి. సో 2017లో మేము స్టార్ట్ చేసినప్పుడు మా స్క్రిప్టింగ్ ఎట్లా ఉండేది అంటే ఇండివిజువల్గా పిల్లవాడికి చెప్పి ఇలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటే బాగా అర్థమవుతుంది అని చెప్పిన తర్వాత స్క్రిప్ట్ రాసి అది ఎడిటర్స్తో డిస్కస్ చేసి కెమెరామెన్స్తో డిస్కస్ చేసి ఎలా షూట్ చేయాలని, దాని తర్వాత అది 3D మోడలింగ్, అందులో ఏమైనా స్టోరీ ఇన్వాల్వ్ అయితే ఒక 3D స్టోరీ ఇన్వాల్వ్ చేసి అవి బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ లేకుండా మనం ఇవన్నీ డిజైన్ చేస్తాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ సౌండ్ ఇంజనీర్స్ మొత్తం అంతా దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి ఒక మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ అయితే కనుక దే విల్ లవ్ ఇట్. నేనైతే ఫర్ షూర్గా చెప్తాను. ఓకే, ఎస్. సో ఎడ్యుకేషన్ని ఎంటర్టైన్మెంట్ జోడించి మీరు లెసన్స్ అలా ప్రిపేర్ చేశారనమాట. ఎస్, పర్ఫెక్ట్గా. నేను ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు రాజమౌళి బాహుబలి యానిమేషన్స్ కావాలన్నా, త్రివిక్రమ్ సుకుమార్ లాంటి లాజికల్ మూవీస్ కావాలన్నా డెఫినెట్గా ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ మీకు డెఫినెట్గా మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. స్టూడెంట్ని కూర్చోపెట్టి ఆ అబ్బాయికి అర్థమవుతుందా లేదా అని తెలుసుకొని మీరు ఈ ప్రోగ్రెస్ అంతా ప్రిపేర్ చేశారు. సో అంత నాట్ ఓన్లీ ఈజీ, కాకపోతే ఏంటంటే మనం బయట మార్కెట్లో చూసుకుంటే నిజంగానే చాలా కాంపిటీషన్ ఉందండి. సో బయట వాటితో కంపేర్ చేసుకుంటే మీదే ఎందుకు బెస్ట్ అంటారు? నేను 2 పాయింట్స్లో నేను చెప్తాను ఎందుకు ది బెస్ట్ అని. అంటే ఒకటి ప్రైసింగ్ అండి. ఎవరైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రైసింగ్ దగ్గరే స్ట్రక్ అవుతారు. మేము ప్రైసింగ్ ఈజ్ డెఫినెట్లీ Tier 1 కాదు, Tier 2, Tier 3 సిటీస్ కూడా ఇది డెఫినెట్గా ఎఫోర్డబుల్. సెకండ్ వచ్చి ఫస్ట్ ఎవరైనా మానిటర్ చేస్తున్నారు, కొన్ని యాప్స్ కొన్ని మానిటర్ చేస్తాయి బట్ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. యాక్షన్ డ్రివెన్ మానిటరింగ్, పేరెంట్కి ఇన్ఫార్మ్ చేసి నేను స్కూల్స్ తర్వాత కూడా నేను ఇంత అమౌంట్ పే చేస్తున్నాను, ఈ ఫలానా అమౌంట్ పే చేసిన తర్వాత కూడా నాకు నా పిల్లల్లో ఒక ఇంప్రూవ్మెంట్ రాకపోతే నేను పే చేసి వేస్ట్ కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మరి దానికోసం మేము ఒక యాక్షన్ తీసుకుంటాం. మీ బాబు ఇలా చేస్తున్నాడు, ఇలా ఉంది, డెఫినెట్గా మనం ఏమైనా క్లాసెస్ మనం పెంచుతాము. సండే ఎక్స్ట్రా క్లాసెస్ లాంటివి కూడా మేము ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ తను వెనకబడి ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ట్యూటోరిక్స్ ఈజ్ రైట్ హియర్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద స్టూడెంట్. ఓకే, ఏదో చెప్పేసాము వదిలేసాము అని కాకుండా ఓకే వాళ్ళకి ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వచ్చే వరకు వాళ్ళు వెనకాలే ఉంటారన్నమాట. కరెక్ట్. బట్ నిజంగా అడాప్టబిలిటీ అంటే అడాప్టింగ్ అంటే దత్తత తీసుకోవడాన్ని రియల్గా మేము జస్టిఫై చేస్తాం. మీ పిల్లల్ని యొక్క ఎడ్యుకేషన్ని ట్యూటోరిక్స్ దత్తత తీసుకుంటుంది, ఇది ఫర్ షూర్. మీరు 7th క్లాస్ స్టూడెంట్ అయితే నెక్స్ట్ 4 years ఫౌండేషన్ క్లాసెస్ ఎక్కడ తీసుకోండి, మీరు డెఫినెట్గా ఫ్యూచర్ ఇంజనీర్, ఫ్యూచర్ డాక్టర్ ఆర్ మీరు అనుకున్న ఫీల్డ్లోనే డెఫినెట్గా ఎక్సెల్ అవుతారు. మీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే డెఫినెట్గా మీరు కెరీర్లో ఏమైనా చేయొచ్చు. ఓకే, సో మరి మీ దగ్గర సిబిఎస్ఈ కానివ్వండి, స్టేట్ సిలబస్, ఐసిఎస్ఎస్ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు. సో మరి వాళ్ళందరిలో రిజల్ట్ ఎట్లా ఉందంటే? యూజువల్గా ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేసిన సిబిఎస్ఈ రిజల్ట్స్లోని వాళ్ళు 94% పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు జస్ట్ మా పాప జస్ట్ యావరేజ్ 75% వస్తుందేమో, 80% వచ్చినా హ్యాపీ అనుకునే కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము చూసిన ఆ రెస్పాన్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్ ఉందన్నమాట. 94% సిబిఎస్ఈలో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇంక్లూడెడ్ నేను చెప్తున్నాను. 94% వచ్చింది. అలా చాలా ఉన్నారు, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన దగ్గర. రైట్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ బూమింగ్ అని నేను అనుకుంటున్నాను నేను. ఓకే,
సో అంటే ఇప్పుడు సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే మనకి సిలబస్తో సంబంధం లేకుండా అన్నిటికీ ఉంటుంది. 7th నుంచి 10th వరకు ఉంటుంది. నార్మల్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా బేస్ లాగా బాగుంటుంది అంటారా? డెఫినెట్గా మీరు స్కూల్తో సంబంధం లేదు, మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు సిలబస్తో పట్టించుకోకండి. ఇన్ కేస్ సిబిఎస్ఈ కనుక డన్, మీకు ప్రాబ్లం ఏం లేదు. మేము అన్నీ మీకోసం అరటిపండు వచ్చి పెట్టినట్టు మీకు మొత్తం అన్ని నీట్గా పెట్టేస్తాం. ఇన్ కేస్ మేము వేరే బోర్డ్స్ నుండి మేము చదువుకుంటున్నాము, మాకు ఒక చిన్న ట్యూషన్ లాగా మాకు ఒక కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఎనీవేస్ కొన్ని ఫ్రీ ట్రయల్స్ కూడా మేము ఇస్తున్నాం. మేము ఒకసారి యాప్లో మీరు రిజిస్టర్ అయ్యి ఆ ఫలానా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు అర్థం అవుతుంది అంటే ఎన్రోల్ చేసుకోండి. ఓకే, ఏముంది, పాప్కార్న్ ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయిపోండి అని కాకుండా రైట్, ఫ్రీ ట్రయల్ ఉంటుంది, అది నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. కరెక్ట్. ఓకే ఓకే కిరణ్ గారు, సో ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎట్లా, ఫీజెస్ ఎలా ఉంటాయి, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనల్గా ఈ ట్యూటోరిక్స్ యాప్లో కానివ్వండి, అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకునే పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలకి మీరు ఏం చెప్తారు? లైక్ ఇందాక మీకు చెప్పినట్టు ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేయడానికి 50% కారణం పిల్లలైతే 50% పేరెంట్స్ కోసం నేను డిజైన్ చేస్తాను. సో మీ ఇంట్లో మీ బాబుని మీరు చూసుకోవడానికి వీలు లేకపోతే, అంటే అకాడమిక్స్ పరంగా మీరు చూసుకోలేకపోయి మానిటర్ చేయలేకపోతే, ఆ పిల్లల యొక్క గ్రోత్ కనుక మీకు ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా ట్యూటోరిక్స్ మీకు ఒక చాలా ది బెస్ట్ సపోర్ట్ కింద అయితే కనుక ఉంటుంది. అండ్ మోస్ట్లీ మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అది వీక్లీ అయినా మంత్లీ అయినా మేము రెడీగా ఉన్నాం. మీరు అప్డేట్స్ తీసుకోవడానికి కూడా మీరు రెడీగా ఉండాలి. ఓకే కిరణ్ గారు, ట్యూటోరిక్స్ అకాడమీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, ట్యూటోరిక్స్కి సంబంధించి నిజంగానే మంచి బేస్ అనమాట. 7th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ వరకు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ దీని గురించి జస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు స్టేట్ సిలబస్ కానీ సిబిఎస్ఈ, ఐసిఎస్ఐ వీటితో ఏం సంబంధం లేకుండా బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది స్టూడెంట్స్ కోసం. స్పెషల్గా ఇంట్లో ఉండి మీరు మంచి ఎడ్యుకేషన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు కూడా ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అండ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.